ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావుని క్వశ్చన్ చేసింది. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. నిశాంత్ రావును 4 గంటల పాటు ప్రశ్నించిన సిట్ ప్రస్తుతం రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావును విచారిస్తోంది. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను కలిసి విచారించింది సిట్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగతా నిందితులను ప్రశ్నిస్తోంది. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ ముగియనుంది. ఇదే కేసులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను పిలిచింది సిట్. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ని పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకొచ్చినట్టుగా సిట్ భావిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో అరెస్ట్ అయ్యారు నందకుమార్. నందకుమార్ ని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎలా వెలుగులోకి వచ్చింది అనే అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది సిట్. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలను సేకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టింది. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలను సేకరించింది. ఈ 2 వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదికను ఇవ్వనుంది సిట్. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును ప్రశ్నించింది. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. నిశాంత్ రావును 4 గంటల పాటు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావుని విచారిస్తోంది సిట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. అక్షయ, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ కేసులో ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావును కూడా సిట్టు విచారించింది. దాదాపు 4 గంటల పాటు అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఒకవైపు ప్రభాకర్ రావుతో విచారిస్తూనే మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై బయటికి వచ్చిన పోలీస్ అధికారులు, మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మరొకసారి సిట్టు విచారించి వాళ్ళ నుంచి వివరాలు సేకరించింది. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో మొత్తం కూడా ప్రభాకర్ రావుకు సంబంధించిన అంశమే చెప్పడం, అంటే ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్లు చెప్పిన సందర్భంలో ఇప్పుడు ప్రభాకర్ రావు తమ కస్టడీలో ఉండడం, అంటే తమ సుప్రీంకోర్టు ఇచ్చిన 14 రోజుల కస్టడీలో భాగంగా అతను సిట్టు కార్యాలయంలో ఉండడంతో ఈ అధికారులను కూడా పిలిపించి ప్రస్తుతం ప్రభాకర్ రావు ఎదురెదురుగా ఉంచి విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్నటి వరకు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావులను పిలిపించి దాదాపు గతంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ చేపట్టడం జరిగింది. ప్రభాకర్ రావుతో పాటుగా వాళ్ళిద్దరిని కూడా విచారించారు. అలాగే ఇవాళ ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకిషన్ రావు వీళ్ళిద్దరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇందులో కీలకంగా ఉన్నది రాధాకిషన్ రావు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ డీసీపీగా అతను పనిచేశారు. ఆ టైంలో అంటే మునుగోడు ఎన్నికల సమయంలో కావచ్చు, లేదా సాధారణ జనరల్ ఎన్నికల సమయంలో కూడా అతనే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నాడు. చాలా వరకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాటిల్లో ఈ నగదు లావాదేవీలకు సంబంధించిన దాంట్లో అతను చాలా వరకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఆ టైంలోనే పక్కా ఆధారాలతోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు రాధాకిషన్ రావు నుండి సేకరిస్తున్నాయి. అందుకు సహకరించిన అడిషనల్ ఎస్పీగా ఉన్న తిరుపతన్నను కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. వీళ్లతో పాటుగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ కూడా సిట్టు కార్యాలయానికి రావడం జరిగింది. అతనికి లోపలికి వెళ్లే సమయంలో అతన్ని మాట్లాడడం, ఎందుకు మీరు ఈ సిట్టు కార్యాలయానికి రావడం జరిగిందని అడిగినప్పుడు అతను ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించిన కేసులో తనను విచారణకు రావాలంటూ ఇవాళ పిలిచారు. కేవలం బాధితుడిగానే తనను పిలిచారు తప్ప నిందితుడిగా పిలవలేదనేది కూడా అతను చెప్పడం జరిగింది. ప్రస్తుతం అతను లోపల ఉన్నాడు. నందకుమార్ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లాడు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గత డిసెంబర్లో జరిగింది. ఆ టైంలో ఏం జరిగింది, ఏ విధంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది, అంతా పకడ్బందీగా పోలీసు సిబ్బందికి సమాచారం ఎలా వచ్చింది, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఓటీ కావచ్చు, స్థానిక లోకల్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ ఏ విధంగా అక్కడికి చేరుకున్నారు అనేది తెలియడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసిందనేది గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు నందకుమార్ ని కొద్దిసేపటి క్రితం పిలిచారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో నందకుమార్ ఉన్నాడు. నందకుమార్ ను అలాగే
ప్రభాకర్ రావును వీళ్ళ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడించే అవకాశం అయితే కనబడుతుంది. మరి నందకుమార్ ఏం చెప్తాడనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే తిరుపతి అన్నతో పాటు రాధాకిషన్ రావులకి ఉదయం 11 గంటల నుండి కూడా వీళ్ళని విచారిస్తూ రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు భోజన విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి విచారణ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం సిట్టు బృందం కొత్తగా ఏర్పాటు చేసిన సజ్జనార్ నేతృత్వంలోని ఈ సిట్టు బృందంలో ప్రస్తుతం 2 సభ్యులు లోపల ఉన్నారు. సిట్టు కార్యాలయంలో ఆ 2 సభ్యులు ప్రస్తుతం అయితే ఈ ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నారు. అక్షయ్. ఓకే రాధాకృష్ణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావుని క్వశ్చన్ చేసింది. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. నిశాంత్ రావును 4 గంటల పాటు ప్రశ్నించింది సిట్. ప్రస్తుతం రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావును విచారణ చేస్తోంది. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను కలిసి విచారించింది సిట్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగతా నిందితులను